హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, రీసెంట్గా ఇండస్ట్రీకి సంబంధించి హీరో యాక్టర్ శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని పెద్ద దుమారాన్ని లేపితే, ఆ దుమారంలోకి నా అన్వేష్ అనేటువంటి ప్రపంచ యాత్రికుడు వచ్చాడు. ఆయన ఏదో ఈయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆయన రకరకాలుగా కామెంట్లు చేసి హిందువుల మనోభావాన్ని రెచ్చగొట్టి ఆయన రకరకాల కామెంట్లు చేయడం వల్ల ఇప్పుడు ఆయన వార్తలు నుంచి అసలు టాపిక్ మాట్లాడిన వాళ్ళు మాట్లాడించుకున్న వాళ్ళు అంతా పక్కదారి పెట్టింది. మధ్యలో ఇతను హాట్ టాపిక్ అయిపోయాడు. ఏం సార్ అసలు అతను చేసిన కామెంట్లు వెనక, లేదంటే అతని మీద తీసుకునేటువంటి అన్సబ్స్క్రైబ్ చేయండి అంటూ కూడాను హిందుత్వంలో కూడా పెద్ద ఇది నడుస్తూ ఉంది. ఇప్పటికే దాదాపుగా 4-5 లక్షల మంది, దాదాపుగా ఆల్మోస్ట్ 1 మిలియన్ దాకా కూడా అన్సబ్స్క్రైబ్ అయ్యారట ఈ ఛానల్ కూడా. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఒక శివాజీ గారు లేపిన ఇష్యూ కొంతమంది అనుకూలంగా, కొంతమంది ప్రతికూలంగా. ఎందుకంటే కొంతమంది ఆయన మాట్లాడిన దాంట్లో తప్పులేదు, కొంచెం వస్త్రాన్ని శుభ్రంగా కట్టుకోండి, ఎలా పడితే అలా చూపెట్టకూడదన్న భావనలో మాట్లాడారు. కాకపోతే కొంచెం హార్ష్గా మాట్లాడారు. ఆయన అది కూడా సారీ చెప్పుకున్నాడు. అయితే సంబంధం లేని వాళ్ళు, ఏ ఒక్క పేరు ఎత్తలేకపోయినా కొంత సంబంధం లేని వాళ్ళు అనసూయ గారు వాళ్ళు వచ్చి దాన్ని కొంచెం పొడిగించారు. పొడిగించాక ఇంకా అది ఆరిపోతుంది, గొడవ ఇవాళ రేపు అన్నప్పుడు నాగబాబు గారు వచ్చి కొంచెం దాన్ని బాగా బ్లాస్ట్ చేస్తారు. అయిపోయిందని కానీ అది అలాగా చిలికి గాలవానయ్యి ఆఖరికి మెగా ఫ్యామిలీని ట్రోల్ చేసుకునేంత వరకు వెళ్ళిపోయి వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళని కూడా మాట్లాడుతుంటే ఆయన చివరికి ఏ రేంజ్కి వచ్చారంటే ఆయన కామెంట్ బాక్స్ని కూడా క్లోజ్ చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే అంత ట్రోలింగ్. జనసేన పార్టీ వాళ్ళే ట్రోలింగ్ చేస్తున్నారు. నాగబాబు గారు ఇలా మాట్లాడి ఉండకూడదు, అనవసరంగా ఎందులో పడితే అందులో దూరి ఏలేటి మొత్తం చేస్తూ ఉండేసి. సో అదేదో కొంచెం సద్దు మరుగుతుంది అనే మూమెంట్లో నా అన్వేష్ ఇది అయ్యాడు. జనరల్గా ఆయన విషయాలన్నీ చూసుకుంటే నా అన్వేష్ది నేను కొన్ని వీడియోలు చూశాను. అతను ఏంటంటే ఇప్పుడు మన వీడియో వైరల్ ఎలాగ అవ్వాలన్నా చూసుకుంటాడు. చూసుకోండి, అతను వాడేది ఒక 2-3 పద్ధతులు. ఫస్ట్ది ఏంటంటే ఎవరైనా బాగా వైరల్ అవుతున్న వాళ్ళు, బాగా పాపులారిటీ ఉన్నట్టు వాళ్ళ మీద కామెంట్ చేయడం ద్వారా సబ్స్క్రైబర్స్ని పెంచుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ తిరుగుతారు కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి 10 మిలియన్లో ఎంతమంది ఉన్నారు, అన్ని నానా రకాలుగా మాట్లాడాడు అంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరూ ఏంటి చేసాడో చూడడానికైనా వస్తారు కదా. ఆ రకంగా ఒకటి. రెండోది అమ్మాయిలు వేసుకుని తిరుగుతూ ఏ దేశానికి ఆ దేశం వెళ్ళి చాలా వల్గర్గా బిహేవ్ చేయడం, దాని ద్వారా ఒకటి. అంటే సెక్స్ వైలెన్స్కి జనాలు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారన్న పాయింట్లో పెట్టుకున్నాడో ఏటో తెలియదు, అదొకటి. మూడోది పచ్చి బూత్ కంటెంట్. ఈ బూత్ కంటెంట్ను ఉపయోగించడం ద్వారా అంటే సమాజం ఏమనుకుంటుంది, సభ్యత ఏమనుకుంటుంది, అలాంటివి ఏమి చూసుకోకుండా నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఒకటి. ఇవన్నీ జరిగాయి. ఈ మూడింటి ద్వారా అతను వైరల్ అవుతూ వచ్చాడు. ఏదో సంపాదించుకున్నాడు, యూట్యూబ్ ద్వారా మొత్తం తిరుగుతున్నాడు. ఏదో 4 సంవత్సరాల నుంచి రావట్లేదు కొంతమంది ఉన్నా, ఏవో కేసులు పడ్డాయి చిన్న చెత్త. ఇప్పుడు అతను ఎంత కాంట్రవర్సీ పెరిగితే అంత డిమాండ్ పెరుగుతుంది, అంత సబ్స్క్రైబర్స్ పెరుగుతారని. ఇప్పటి వరకు అతనికి వచ్చింది కూడా అదే. ఇప్పుడు నేనే చేయించాను బెట్టింగ్ ఆపడానికి ఇలా అనేసి కొంతమంది నిజంగా అది కారణం అవుతూ అవ్వచ్చు. ఏదో మంచిదే చేశారు అనుకుందాం దాని వెనకాల. ఇప్పుడు ఇందులో ఇలా మాట్లాడిన వాళ్ళని అత్యంత శివాజీ గారు మాట్లాడారు. శివాజీ గారిని అత్యంత దారుణంగా లకారాలతోటి మకారాలతోటి మాట్లాడుతూ, అంటే రాయడానికి వీల్లేనటువంటి భాషలో, మాటలతో చెప్పడానికి వీల్లేనటువంటి భాషలో అతను పదప్రయోగం చేశాడు. అతను చేసిన కామెంట్లకి ఆయనే రిలీజ్ అయిపోయి ఆయనే సిగ్గుపడి నా భార్య పిల్లలకి నేను మొహం చూపించుకోలేకపోతున్నాను చెప్పి ఆయనే క్షమాపణ చెప్పారు. సో అలాంటి చేశాడు. అంటే ఒకటి దాన్ని ఇంకా వైరల్ చేయడం ద్వారా మరింత సబ్స్క్రైబర్స్ పెరుగుతారని. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఇది కదా. ఇప్పుడు అతను చూసుకునేతోటి ఎక్కడ చూసినా యూట్యూబ్ చూస్తే ఇవే వార్తలు. ఈ వార్తల మీద మనం మాడితే మనం వైలెట్ అయిపోతాం. అతని పాయింట్ అని మాడుతూ గరికపాటి నరసింహారావు గారు అతన్ని ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడారు. చాలా బూత్ కంటెంట్ అనమాట. నువ్వు అవి కోసేసుకో ఇలాంటి మాటలు మాట్లాడాడు కొంత. ఈ మాట్లాడటమే కాకుండా మరింత జుగుప్సాకరంగా ఈ సీతాదేవిని, అంటే హిందువులు పవిత్రంగా కొలిచేటువంటి సీతాదేవిని
ద్రౌపదిని వీళ్ళని పట్టుకుని వీళ్ళు చీరలు కట్టుకున్నారు కదా, ఎలాగా రేపులకు గురయ్యారు, ఎలాగ రేపులు చేశారు అన్నట్టుగా మాట్లాడి చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే వాళ్ళని రేపులు చేశారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతను మాట్లాడుతున్నాడు. అంటే కనీసం ఒక ధర్మానికి విలువ ఇవ్వకుండా కొన్ని వందల ప్రజలు దేవతల కింద భావిస్తున్నారనేటువంటి మనోభావాలు కాకుండా ఒక్కసారిగా అలా మాట్లాడడంతో హైందవ సమాజం మొత్తం తిరగబడింది. నాట్ ఓన్లీ హైందవ సమాజం, ఇటు క్రిస్టియన్స్ని కించపరిచాడు, ముస్లిమ్స్ని కించపరిచాడు. ముస్లిమ్స్ హిందువుల్లో అయితే ఇలా కప్పుకుని తిరుగుతారు, క్రిస్టియన్లో అయితే మొత్తం ఇప్పుకుని తిరుగుతారు అన్నాడు. అంటే ఇక్కడ క్రిస్టియన్స్ని పొగిడినట్ట తిట్టినట్ట, అంటే క్రిస్టియన్స్ అంటే వాళ్ళు ఇప్పుకుని తిరుగుతారన్న భావనలో మాట్లాడారు. దాంతో అన్ని వర్గాల వాళ్ళు, ఇటు హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా బగ్గుమన్నాయి. అంటే మమ్మల్ని చీప్గా చూస్తామని క్రిస్టియన్స్, మమ్మల్ని కూడా ఇప్పుకుని తిరగట్లేదు అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాం. ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా అతని సబ్స్క్రైబర్స్ అందరూ ఒక్కొక్కసారిగా అయిపోయారు. అతని మీద ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టారు. అంటే ఇతను ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి వ్యక్తులు, ఈ వ్యక్తుల మీద టైంకి చర్య తీసుకోకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. ఈరోజు అతను ఎంత ఓపెన్గా మాట్లాడాడంటే, ఒక 14 సంవత్సరాల అమ్మాయిని నేను తిరిగాను, ఆ అమ్మాయితో ఉన్నాను అన్నట్టుగా మాట్లాడాడు. దేశంలో తీసుకెళ్తూ ఎక్కడ చూసినా, ఏ దేశంలోకి వెళ్ళినా మైనర్స్ కింద గుర్తిస్తారు 14 సంవత్సరాల అమ్మాయిని. మైనర్స్ మీద వాళ్ళ ఇష్టంతో వాళ్ళు ఇతని దగ్గరికి వచ్చినా, లేకపోతే వ్యతిరేకంగా ఇతను వేరే విధంగా ప్రవర్తించినా కూడా ఇతని మీద కేసు బుక్ అవుతుంది. ఇప్పుడు ఇండియా జరిగితే ఇండియాలో అతను కేసు బుక్ అవుతుంది. కానీ ఇక పోలీసులు కూడా ఇతను పట్టుకోవాలంటే రెడ్ కార్నర్ నోటీసులు, లుకౌట్ నోటీసులు ఇవ్వచ్చు. కానీ ఇస్తే వస్తాడా లేదా తర్వాత సంగతి. కానీ ఇప్పటికైతే కేసులు అయితే బుక్ అయ్యి ఇతని మీద ఒక 4-5 కేసులు కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇంకోటి చెప్పాలంటే, ఇతనిలాగే ఒక అతను ఉన్నాడు, రవి తెలుగు ట్రావెలర్. అతను పాపం ప్రపంచ దేశాలు 195 దేశాలు తిరిగాడండి. మంచి ఎడ్యుకేటెడ్ అండి. ఎక్కడ తప్పుడు కంటెంట్ ఉండదు. ఎక్కడ అతను ఓన్లీ సబ్జెక్ట్ ఇస్తూ ఉంటాడు, చూపిస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం అతను పొలిటికల్ అనాలిసిస్ కూడా చేస్తూ ఉంటాడు. ఏ దేశాలకు వెళ్ళినా ఆ దేశంలో రాజకీయ పరిస్థితి ఎలాగుంది, అక్కడ ఓటింగ్ ఎలాగుంది, ఇవి ఎలాగుందని. అతను మల్టీ టాలెంటెడ్ పర్సన్. అతన్ని పట్టుకుని అతను ఇతనికి హెల్ప్ చేశాడు గతంలో. వీళ్ళిద్దరూ వైజాగ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే, నేను కూడా వైజాగ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తినే. అయితే ఇతను అతనికి హెల్ప్ చేశాడు. హెల్ప్ చేసిన వ్యక్తి భార్య పట్ల చాలా దారుణంగా మాట్లాడి, అంటే పెట్టినోడు చేయని కొరికేస్తాడు. అలాగా ఇంకో అతను ఉన్నాడు, ఐఏ జూడి అని మాడుతుంటాడు. నేను ఐఏఎస్ ఆఫీసర్ గారు అబ్బాయి అనుకుంటాను. ఆయన చక్కగా ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ని చక్కగా అనాలిసిస్ చేస్తాడు. అరటిపండు ఉంచి తొక్కలో పెట్టిన నోట్లో పెట్టినట్టుగా అంత చక్కగా వివరిస్తుంటాడు. వాళ్ళు అనవసర వివాదాలకు వెళ్ళరు. అలాంటి వ్యక్తిని కూడా టార్గెట్ చేశాడు. ఎవరికైతే సబ్స్క్రైబర్స్ ఎక్కడ ఉన్నారో అతన్ని చేసి, అతను టార్గెట్ చేసి, నువ్వు అలా చేసావు, ఎలా చేసావు, నీ కథ అంతా తెలుసు అన్నట్టుగా ఆ వీడియోని నువ్వు ఇమీడియట్గా డిలీట్ చేయాలి, లేకపోతే నీకు శ్రీరామ రక్ష, లేకపోతే వేరే విధంగా ఉంటుంది అని అతను బ్లాక్మెయిల్ చేశాడు. అతను ఏదో నిన్న ఇప్పుడు వీడియోని పెట్టి డిలీట్ చేసినట్టు ఉన్నాడు, కానీ మళ్ళీ అప్లోడ్ చేసినట్టు ఉన్నాడు. మొత్తం ఏదైనా ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాల ద్వారా లబ్ధి పొందుదాం, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అనేటువంటి జనాలు అంటున్నారు. ఇప్పుడు ఆ జనాలు అంటున్నారో లేదో తెలియదు, కానీ ఇతను హిందూ దేవి దేవతల పట్ల మాట్లాడింది, ఇటు క్రిస్టియన్ మైనారిటీ ముస్లింల పట్ల మాట్లాడింది చాలా తప్పు. కులాల మధ్య మటుకు గొడవలు పెడుతున్నాడు. రెండోది, ఈ గొడవలు పెట్టడం వెనకాతల ఇతనికి కొంత ఫండింగ్ లభిస్తుంది ఇతర దేశాల నుంచి అనేది కొంతమంది వాదన. అది అవునా కాదా మనకు తెలియదు, కానీ పోలీసులు నిజంగా లుకౌట్ నోటీసులు ఇష్యూ చేసి అతను కానీ తీసుకొచ్చి విచారిస్తే అతని వెనకాల ఏమైనా శక్తులైనా ప్రయోగిస్తున్నాయా, లేకపోతే ఇతనంతా ఇతనుగానే ఉన్నాడా? ఎందుకంటే అతను భారతదేశాన్ని తిడతాడండి. భారతదేశాన్ని ఇక్కడ చెత్త నగరం, ఈ నగరం, ఆ నగరం, అక్కడ దేశంతో ఈ దేశంతో కంపేర్ చేస్తుంటాడు. యాక్చువల్గా మనం వేరే దేశాలకు వెళ్ళే ఉంటే డబ్బు కోసం వెళ్తూ ఉంటే, డబ్బు సంపాదించడం కోసం. కానీ మీరు బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, వారణాసి ఏ నగరం చూడండి ఫారినర్స్తో కిటకిటలాడిపోతుంది. వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి ఎందుకు వస్తారు? ఇక్కడ కుటుంబ వ్యవస్థ ఉంది, ఇక్కడ పద్ధతి ఉంది, ఇక్కడ వివాహ వ్యవస్థ ఉంది, ఇక్కడ బంధం ఉంది, ఇక్కడ అనుబంధం ఉంది. దేవుడు అంటే ఇది. ఇన్ని రకాల జాతులు, ఇన్ని రకాల మతాలు, వేరే వేరే వ్యక్తులు ఉన్న
చక్కగా కలిసి జీవిస్తున్నారు, ఏదో చెదురుమదురనే కామన్గా జరుగుతాయి, జీవిస్తున్నారు అని వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవడానికి వస్తారు. చాలా ఇక్కడికి వచ్చి ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి గొప్పతనం చెప్పడం మన దేశాన్ని కించపరిచే విధంగా మారుతుంటాడు. ఈ కించపరచడం వెనకాతల ఏదైనా శక్తులు ఉన్నాయా గొడవలు పెట్టమని ప్రేరేపించవలసింది అనేది వాళ్ళ పాయింట్ కొంతమందివి. సో ప్రభుత్వం అది నిజంగా కనుకుంటే అది క్షమార్హం కాదు, అది తీవ్రవాద నేరం కింద వస్తుంది, దేశద్రోహ నేరం కింద వస్తుంది. ఇప్పుడు అలాంటివి ఏమన్నా ఉన్నాయా లేవా అనేసి ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకుని చక్కగా చేసినట్టయితే బాగుంటుంది. ఇలాంటి అడ్డుకట్టేస్తుంది, ముందుగానే తెంచేయాలి ఇలాంటి వ్యక్తుల్ని. సో మనం అనగలదు, మన శివాజీ గారికి మహిళా కమిషనర్ నోటీస్ ఇచ్చారు, మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నాను. మహిళా కమిషన్ నోటీసులు శివాజీ గారికి ఇచ్చారు, బాగుంది, తప్పులేదు. మరి ఇదే విషయాన్ని గతంలో బాలకృష్ణ గారు మాట్లాడారు, కడుపులు చేసిండని, మరి నోటీసులు ఇచ్చారా? అంటే అధికారులు కూడా అఫ్కోర్స్ ఆ టైంకి ఇప్పుడు ఉండకపోవచ్చు, ఇప్పుడు నుంచైనా సరే మంచి చేశారు, ఒక రాంగ్ జరగగానే పే చేశారు, మాట్లాడారు. అధికారులు కూడా డ్యూటీలు సక్రమంగా నిర్వహిస్తే ఇలాంటి రెచ్చిపోవడాలు యూట్యూబ్లో చూసుకుని సబ్స్క్రైబర్స్ చూసుకుని రెచ్చిపోవడాలు ఉండవు. నేను కూడా చెప్తున్నాను, ఇతన్ని జీరో చేసేయాలి. ఇలాగా ఎవరినైతే బేస్ చేసుకుని మాకింత వీడియోకి ఇంత ఫాలోయర్స్ ఉన్నారు, మాకు ఇది ఉన్నారని చెప్పి రెచ్చిపోయారో వాళ్ళందరినీ జీరో చేసి పడేయాలి. అప్పుడే వాళ్ళు కళ్ళు ఎత్తి తెలియజేస్తూ ఈ విషయం మీద కొంచెం సీరియస్గా ఎలిగేషన్ తీసుకుని ఇలాంటి వాళ్ళని వదలొద్దని నేను తెలియజేస్తున్నాను ప్రభుత్వానికి. అయితే ఇప్పుడు అతను ఫారిన్ కంట్రీస్లో ఎక్కడో వేరే వేరే దేశాల్లో తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఇండియా మీద లేకపోతే ఇండియాలో ఉన్నటువంటి అనేక మంది మనోభావాలు దెబ్బతినే విధంగా కామెంట్ చేసినా కూడా నేను వేరే దేశంలో ఉన్నాను, నేను చేయలేరు అనేటువంటి ఉద్దేశం అది 100% కరెక్ట్. ఇండియాలోకి వచ్చి చేయడు. ఇప్పుడు అతను 4 సంవత్సరాలు అయిందట భారతదేశం తెలిసి, 3.5 సంవత్సరాలట. ఈ 3.5 సంవత్సరాల కాలంలో అతను ఇండియా రాలేదు. ఏ కారణం చేత రాలేదు అని క్వశ్చన్ చేసుకుంటే అతని మీద గతంలో కొన్ని కేసులు ఉన్నాయి. ఇలా రకరకాల ఇష్యూల్లో ఈ రకంగా అంటే ఒక ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే ఆవిడ ఇతను విపరీతంగా బూతులతోటి, మంచి బూతులతోటి మాట్లాడతాడు. ఇప్పుడు మొన్న చూసారా, పుచ్చకాయను ఒక కీరా దోసకాయ పట్టుకుని ఈ స్త్రీల అవయవాల్ని పురుషుడి అవయవాల్ని చేసే నోటుతో డైరెక్ట్గా చెప్తూ ఈ మాట్లాడతాడు. ఇలాంటి మాట్లాడితే తెల్లారులైతే మన పిల్లలు ఉంటారండి, ఫోన్ తీసుకుంటే యూట్యూబ్లో మనకు తెలియకుండానే వచ్చేస్తాయి. ఇవి వాటికి అట్రాక్ట్ అవుతాయి, సమాజాన్ని స్పాయిల్ చేస్తున్నాడు వీడు. ఆవిడ కొంత వాళ్ళ గ్రూప్లో పెట్టి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని చెప్పి మాట్లాడింది. వీడికి ఒక టీం ఉందండి, వీడి ఫాలోయర్స్ ఉన్నారు. వీడి ఫాలోయర్స్ ఏంటంటే ఆవిడ టార్గెట్ చేసి ఆవిడ పట్ల చాలా దారుణంగా పచ్చిబూతులతో దాన్ని రేప్ చేయాలి ఇలా అన్నట్టుగా మాట్లాడారు. మాట్లాడితే ఆవిడ ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యేది. సో ఆవిడ కొంచెం డేరింగ్ కాబట్టి ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. 2 కంప్లైంట్లు ఇచ్చింది. ఫస్ట్ కంప్లైంట్ వాళ్ళు ఎవరో థ్రెట్ చేశారండి, వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేశారు. రెండోది తర్వాత అన్వేష్ కూడా మాట్లాడాడు, అతని మీద కంప్లైంట్ పడింది. ఇప్పుడు అతను కానీ ఇండియాకి వస్తే అతని మీద కేసులు పడతాయనే ఉద్దేశంతో అతను రావట్లేదు 4.5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు అది పర్సనల్ విషయం కాబట్టి అంత సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఒక మెజారిటీ ప్రజలు భావించేటువంటి ఎక్కడ హిందువుల్ని ఎవరిని కలగజేసినా జై శ్రీరామ్ అనే మాట్లాడతారు. అలాంటిది సీతాదేవి మీద అన్ని రకాలుగా మాట్లాడి అంత అసభ్యంగా మాట్లాడేటప్పటికి జనాలు ఊరుకోరు, ఖచ్చితంగా దాని మీద తీయాల్సిందే. ఇప్పుడు క్రిస్టియన్స్ ఊరుకోరు, ముస్లిమ్స్ ఊరుకోరు, వాళ్ళ గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడాడు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి మీద ఇప్పుడు ఖచ్చితంగా సీరియస్ చర్యలు తీసుకుంటారు. లుకౌట్ నోటీసులు వస్తాయి. ఎప్పుడైతే లుకౌట్ నోటీస్ వచ్చిందో ఏ దేశంలో ఉన్నా ఇప్పుడు టెంపరీగా వెళ్ళొచ్చు, కానీ ఏదో రోజున రావాల్సిందే. ఏదో రోజున రావాల్సిందే, వచ్చాడంటే బుక్ అయిపోతాడు. పట్టుకోవాలని పట్టుకొచ్చుకోవచ్చు, ఎందుకంటే అతనికి ఒక అడ్రస్ లేదు కదా. ఇప్పుడు ఈ రోజు ఈ దేశంలో ఉంటాడు, రేపు పొద్దున ఇంకో దేశంలో ఉంటాడు, ఎక్కడైనా తిరుగుతాడు. అది సో ఫైనల్ గా సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే కనుక కంపల్సరీ ఏ దేశంలో ఉన్నా సరే లాక్కొచ్చి ఇండియాలో కూర్చోబెడతారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ వరకు ఈ విషయం వెళ్తుందా లేదా